హాయ్ చిన్న, ఈరోజు నేను చేసిన ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం. ముందు రోజు ఉదయం 1 కప్ ఉలవల్ని నానబెట్టి మర్నాడు ఉదయం కుక్కర్లో పెట్టేసి అవి 6 నుంచి 7 విజిల్స్ నీకు ఉలవలు ఉడకడాన్ని బట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని అమ్మ నూనె గిన్నెతో 1 కప్పు నూనె వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి 1 టీ స్పూన్ జీలకర్రను వేసి బాగా చిటపటలాడనివ్వాలి. అవి చిటపటలాడిన తర్వాత 3 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిని కూడా వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత 1 రొబ్బ కరివేపాకును వేసి వేయించాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చిని రౌండ్గా ముక్కలు కోసి అలాగే 1 చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకోవాలి. అవి కూడా వేసి వేయించి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసాను. అది 1/2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి టమాటాలని మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న ఉలవల్లో ఉన్న వాటర్ కూడా తీసి మనం పెనంలోకి వేసేసుకుని 1 చిన్న ఉసిరికాయ సైజు చింతపండుని నానబెట్టి ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఉలవల్ని మెత్తగా పలుకు లేకుండా మిక్సీ పట్టుకొని వాటిని చారులో కలుపుకొని నీకు ఏ కన్సిస్టెన్సీ అయితే ఇష్టమో ఆ కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకోవాలి. నేను కొంచెం చిక్కగానే ఉడికించాను. అవి అలా ఉడికిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసాము. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో క్రీమ్ యాడ్ చేశాను. ఈ ఉలవచారులోకి అప్పడాలు వేసుకుని తింటుంటే వేడి వేడి ఉలవచారు, అప్పడం, ఆహా, సూపర్ టేస్ట్ ఉంది. బాయ్ బాయ్.